వెల్కమ్ టు అవర్ ఛానల్ V2 Vignaanam-Viharam. నేటి వీడియోలో తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, తిరుపతి పట్టణాల నుండి కొడైకెనాల్ ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. అలాగే డైరెక్ట్గా కొడైకెనాల్కి ఎలా చేరుకోవాలి మరియు మదురై పట్టణం నుండి కొడైకెనాల్ ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కొడైకెనాల్ వెళ్ళడానికి డైరెక్ట్ రైలు మరియు విమాన సౌకర్యం అందుబాటులో లేవు. మీరు మీ ప్రాంతం నుండి కొడైకెనాల్కి రైలు ద్వారా వెళ్ళాలనుకుంటే దిండిగల్ జంక్షన్లో కానీ లేదా కొడై రోడ్ స్టేషన్లో కానీ రైలు దిగాలి. కొడై రోడ్ స్టేషన్నే కొడైకెనాల్ రోడ్ అని కూడా పిలుస్తారు. కొడైకెనాల్ రోడ్ మరియు కొడైకెనాల్ రెండు ఒకటి కావు, ఇవి వేరువేరు ప్రాంతాలు. దిండిగల్ జంక్షన్ కొడై రోడ్ స్టేషన్కి 20 కిలోమీటర్ల ముందే ఉంటుంది. ఈ రెండు రైల్వే స్టేషన్లలో ఏదైనా ఒక చోట దిగి మీరు కొడైకెనాల్కి బస్సు లేదా ప్రైవేట్ ట్యాక్సీల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ప్రైవేట్ ట్యాక్సీ బుక్ చేసుకోవడం మంచిది. మొదట హైదరాబాద్ నుండి కొడైకెనాల్ రైలు ద్వారా ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి కొడైకెనాల్ వెళ్ళడానికి కాచిగూడ స్టేషన్ నుండి ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు 17615 నంబర్ కాచిగూడ మదురై ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఈ ట్రైన్ వీక్లీ ట్రైన్, ప్రతి శనివారం మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ నుండి దిండిగల్కి ఆదివారం ఉదయం 4:38 చేరుకుంటారు. ప్రయాణ సమయం దాదాపు 22:30. కొడై రోడ్కి అయితే ఉదయం 4:58 చేరుకోవడం జరుగుతుంది. ప్రయాణ సమయం దాదాపు 23 గంటలు. కాచిగూడ నుండి దిండిగల్ జంక్షన్కి ట్రైన్ ఫేర్ వివరాలు చూస్తే పెద్దలకు స్లీపర్ క్లాస్ ధర 550 రూపాయలు, థర్డ్ ఏసీ ధర 1475 రూపాయలు ఉంది. పిల్లలకైతే స్లీపర్ క్లాస్ ధర 265 రూపాయలు, థర్డ్ ఏసీ ధర 720 రూపాయలు ఉంది. ఇక వరంగల్ నుండి దిండిగల్ జంక్షన్కి 12688 నంబర్ గల డెహ్రాడూన్ మదురై ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది. ఇది మంగళ మరియు శనివారాలు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ పై వారాలలో మధ్యాహ్నం 3:20 వరంగల్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:10 దిండిగల్ చేరుతుంది. ప్రయాణ సమయం దాదాపు 19:50. దీని ధర వివరాలు పెద్దలకు స్లీపర్ క్లాస్ దాదాపు 975 రూపాయలు, థర్డ్ ఏసీ ధర 2510 రూపాయలు ఉంటుంది. పిల్లలకు స్లీపర్ క్లాస్ ధర దాదాపు 465 రూపాయలు, థర్డ్ ఏసీ ధర 1195 రూపాయలు ఉంటుంది. ఇక వైజాగ్ నుండి దిండిగల్ జంక్షన్కు 12665 నంబర్ గల హౌరా కన్యాకుమారి ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ కేవలం మంగళవారం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ ఉదయం 5:55 వైజాగ్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 3:13 దిండిగల్ చేరుతుంది. ప్రయాణ సమయం దాదాపు 21:18. టికెట్ ధరలు పెద్దలకు దాదాపు స్లీపర్ క్లాస్ 575 రూపాయలు, థర్డ్ ఏసీ 1505 రూపాయలు ఉంటుంది. పిల్లలకు స్లీపర్ క్లాస్ దాదాపు 280 రూపాయలు, థర్డ్ ఏసీ ధర 730 రూపాయలు ఉంటుంది. విజయవాడ నుండి దిండిగల్ జంక్షన్కు 12688 నంబర్ గల డెహ్రాడూన్ మదురై ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది. ఇది విజయవాడలో సాయంత్రం 7:15 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:10 దిండిగల్ జంక్షన్కి చేరుతుంది. ప్రయాణ సమయం దాదాపు 15:55. దీని ధర పెద్దలకు స్లీపర్ క్లాస్ దాదాపు 505 రూపాయలు, థర్డ్ ఏసీ 1320 రూపాయలు మరియు పిల్లలకు స్లీపర్ క్లాస్ ధర దాదాపు 250 రూపాయలు, థర్డ్ ఏసీ ధర 650 రూపాయల వరకు ఉంటుంది. ఈ ట్రైన్ మంగళ మరియు శనివారాలలో మాత్రమే నడుస్తుంది. తిరుపతి నుండి దిండిగల్ జంక్షన్కు 16734 నంబర్ గల ఓఖా రామేశ్వరం ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది. ఇది తిరుపతి నుండి ఉదయం 6:10 బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 2:55 దిండిగల్ చేరుతుంది. ప్రయాణ సమయం 8:45. ఈ ట్రైన్ కేవలం గురువారం మాత్రమే నడుస్తుంది. దీని టికెట్ ధరలు పెద్దలకు స్లీపర్ క్లాస్ ధర దాదాపు 280 రూపాయలు, థర్డ్ ఏసీ ధర 755 రూపాయలు మరియు పిల్లలకు స్లీపర్ క్లాస్ ధర దాదాపు 130 రూపాయలు, థర్డ్ ఏసీ ధర 360 రూపాయలు ఉంటుంది. పైన చెప్పిన స్టేషన్ల నుండి దిండిగల్ జంక్షన్కి వేరే ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
కానీ సాధ్యమైనంత వరకు డే టైంలో దిండిగల్ చేరే విధంగా ట్రైన్స్ వివరాలు ఇవ్వడం జరిగింది. మీ వీలును బట్టి వేరే ట్రైన్స్లలో కూడా ప్రయాణం చేయవచ్చు. మరొక విషయం ఏమిటంటే దిండిగల్ కొడై రోడ్ల నుండే కాకుండా కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడి నుండి కొడైకెనాల్కి బస్సు లేదా ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. ఈ రెండు పట్టణాల మధ్య దూరం దాదాపు 170 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 4 నుండి 5 గంటలు. విమానం ద్వారా కొడైకెనాల్ వెళ్ళాలంటే ముందుగా మీరు మదురై కానీ లేదా కోయంబత్తూరుకి కానీ వెళ్ళాలి. కొడైకెనాల్లో ఎయిర్పోర్ట్ సదుపాయం లేదు. మదురై లేదా కోయంబత్తూరు చేరుకొని అక్కడి నుండి బస్ లేదా ట్యాక్సీల ద్వారా కొడైకెనాల్ చేరుకోవాలి. మదురై ఎయిర్పోర్ట్ నుండి కొడైకెనాల్ దూరం దాదాపు 130 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ నుండి కొడైకెనాల్ దూరం దాదాపు 175 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 4 నుండి 5 గంటలు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఒకవేళ మీరు ట్రైన్లో కానీ లేదా ప్లేన్లో కానీ కోయంబత్తూరు నుండి కొడైకెనాల్ వెళ్తే దారిలో మీరు పళనిలో ఆగి ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించవచ్చు. లేదా ఒకవేళ మీరు మదురై నుండి వెళ్తే ఫేమస్ మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించవచ్చు. ఇప్పుడు విమాన ఫేర్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి మదురై విమానం ధర దాదాపు రూపాయలు 3,500 నుండి 4,000 రూపాయల మధ్య ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 2 గంటల 20 నిమిషాలు. హైదరాబాద్ నుండి కోయంబత్తూరు టికెట్ ఫేర్ దాదాపు 3,500 రూపాయలు ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 1 గంట 25 నిమిషాలు. వైజాగ్ నుండి మదురైకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. మధ్యలో స్టాప్ ఉంటుంది. టికెట్ ధర 6,000 రూపాయల పైనే ఉంటుంది. ప్రయాణ సమయం కూడా 6 గంటల వరకు ఉంటుంది. వైజాగ్ నుండి కోయంబత్తూరుకి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ధర 4,000 రూపాయల పైనే ఉంటుంది. ప్రయాణ సమయం 5 గంటల పైనే ఉంటుంది. విజయవాడ నుండి మదురైకి కోయంబత్తూరుకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. మదురైకి టికెట్ ధర 4,500 రూపాయల పైనే ఉంటుంది. ప్రయాణ సమయం 7 గంటల వరకు ఉంటుంది. కోయంబత్తూరుకి టికెట్ ధర దాదాపు 3,500 రూపాయల వరకు ఉంటుంది. ప్రయాణ సమయం దాదాపు 4 గంటలు. అలాగే తిరుపతి నుండి మదురైకి కోయంబత్తూరుకి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. మదురైకి టికెట్ ధర రూపాయలు 4,500 వరకు ఉంటుంది. ప్రయాణ సమయం 3 గంటల పైననే ఉంటుంది. కోయంబత్తూరుకి టికెట్ ధర 4,000 రూపాయల వరకు ఉంటుంది. ప్రయాణ సమయం 6 గంటల పైననే ఉంటుంది. విమాన టికెట్ ధరలు ఎప్పుడూ మారుతుంటాయి. ఎంత ముందు బుక్ చేసుకుంటే టికెట్ ధర అంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కావున పైన ఇచ్చిన విమాన టికెట్ ధరలు, ప్రయాణ సమయాలు మీకు ఒక ఐడియా కొరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అవి మారే అవకాశం ఉంది. ఈ విమాన ధరలన్నీ కేవలం 1 వేకి మాత్రమే. మీరు మదురై మొదటగా వెళ్ళి అక్కడ నుండి కొడైకెనాల్ కూడా చేరుకోవచ్చు. టెంపుల్ నుండి కొడైకెనాల్ దూరం దాదాపు 115 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు. మదురై నుండి పల్లపట్టి, నీలకొట్టై, బట్లగుండ్రు మీదుగా కొడైకెనాల్ చేరుకోవచ్చు. మదురై నుండి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా కానీ మీరు కొడైకెనాల్కి చేరుకోవచ్చు. కాచిగూడ స్టేషన్ నుండి మదురై జంక్షన్ వరకు రైలు ప్రయాణం యొక్క పూర్తి వివరాలతో కూడిన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో కొడైకెనాల్లో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.